హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. ఈ వీడియోలో టుడే మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఇవాళ మార్కెట్ పడడానికి రీజన్ ఏంటి అండ్ ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎందుకు సెల్ చేస్తున్నారో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిఫ్టీ ఇవాళ సెక్షన్లో మిక్స్డ్గా ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్ జరిగి 178 పాయింట్స్ డ్రాప్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 0.35% పడింది. అండ్ ఐటీ ఇండెక్స్ 0.76% డ్రాప్ అయింది. అండ్ ఎక్కువగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.64% డ్రాప్ అయింది. ఇలా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఎందుకు ఎంతలా పడిందో అండ్ ఇవాళ మార్కెట్స్ పడడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ పడడానికి రీజన్స్ చూసుకుంటే ఫ్రైడే యూఎస్కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది. 1,70,000 జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే 1,43,000 జాబ్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. ఇది మార్కెట్కి పాజిటివే. బట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1% ఎక్స్పెక్ట్ చేస్తే 4% వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అంటే జాబ్స్ పెరుగుతున్నాయి. జాబ్స్ పెరిగితే కన్జ్యూమర్ స్పెండింగ్ పెరుగుతుంది. కన్జ్యూమర్ స్పెండింగ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కట్ ఇవ్వకపోవచ్చు. మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఫెడ్ రేట్ కట్ ఇవ్వకపోవచ్చు. అండ్ ఫ్రైడే యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ వాళ్ళు ఒక సర్వేలో యూఎస్కి సంబంధించిన కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ 67.8కి డ్రాప్ అయ్యింది. అండ్ అది ఎకనామిస్టులు 71.1 ఎక్స్పెక్ట్ చేశారు. దీంతో ఫ్రైడే యూఎస్ మార్కెట్లు 1% డౌన్లో క్లోజ్ అయ్యాయి. సండే యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ న్యూ టారిఫ్స్ వేశారు. యూఎస్ ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ అండ్ అల్యూమినియం పైన 25% టారిఫ్ వేశారు. ఈ స్టేట్మెంట్తో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఇవాళ 2.5% రెడ్లో క్లోజ్ అయింది. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, మా మీద ఎవరైతే టారిఫ్ వేస్తారో వాళ్ళకి కూడా మేము టారిఫ్ వేస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. మీ మీద టారిఫ్స్ వద్దనుకుంటే యూఎస్లో ప్లాన్స్ పెట్టి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి అని ట్రంప్ అంటున్నారు. మార్కెట్లో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ అలాగే నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పాజిటివ్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే డొమెస్టిక్గా రీసెంట్గా జరిగిన అన్ని ఈవెంట్స్ పాజిటివ్గానే వచ్చాయి. మెయిన్గా బడ్జెట్, ఆర్బీఐ మీటింగ్ అండ్ ఢిల్లీ ఎలక్షన్స్. ఫస్ట్ బడ్జెట్ చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేయకపోయినా ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగానే వచ్చాయి. అండ్ ఆర్బీఐ మీటింగ్ అనుకున్నట్టుగానే రేట్ కట్ 25 బేస్ పాయింట్స్ కట్టించారు. ఇది మార్కెట్కి పాజిటివే. బట్ పాలసీ స్టాన్స్ని న్యూట్రల్గా ఉంచారు. ఇది మార్కెట్ని కొంత సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే స్టాన్స్ని అకామిడేటివ్ ఇస్తారని కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. న్యూట్రల్ స్టాన్స్ అండ్ అకామిడేటివ్ స్టాన్స్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఢిల్లీ ఎలక్షన్స్ చూసుకుంటే సాటర్డే ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీలో బీజేపీ 27 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఇది మార్కెట్కి పాజిటివ్ ఫ్యాక్టర్. సో డొమెస్టిక్ పరంగా అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. ఎఫ్ఐఎస్ నెట్ షార్ట్స్ 84% ఉన్నాయి. ఇది మార్కెట్స్కి పాజిటివ్. ఎప్పుడైనా అంత షార్ట్స్ బిల్డ్ అయితే ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్స్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో మార్కెట్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇవి పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఎఫ్ఐఎస్ చూసుకుంటే అక్టోబర్లో 1,14,000 కోట్లు సెల్ చేశారు. నవంబర్లో 45,974 కోట్లు సెల్ చేశారు. డిసెంబర్లో 16,982 కోట్లు సెల్ చేశారు. జనవరిలో 87,374 కోట్లు సెల్ చేశారు. ఈ ఫిబ్రవరి మంత్ చూసుకుంటే ఫిబ్రవరి 7కి 10,179 క్రోర్స్ సెల్ చేశారు. యూఎస్డి ఇన్నర్ అక్టోబర్ నుంచి చూసుకుంటే 84 నుంచి టుడే 87.5 రూపీస్కి వచ్చింది. యూఎస్డికి ఎగనెస్ట్గా రూపీ డిప్రిషియేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్కి యూఎస్డి ఇన్నర్కి లింక్ ఏంటో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎస్ అంటే ఎవరో ఫారెన్ ఇన్వెస్టర్స్, అంటే ఫారెన్ నుంచి వచ్చి మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు. డైరెక్ట్గా వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయరు. ఫస్ట్ వాళ్ళ కరెన్సీతో ఇండియన్ రూపీని బై చేస్తారు. సపోజ్ అక్టోబర్లో యూఎస్కి సంబంధించిన ఇన్వెస్టర్ $1 ఇచ్చి 84 రూపీస్ బై చేశాడు. ఆ 84 రూపీస్తో XYZ అనే స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ 4 మంత్స్లో అతనికి రిటర్న్స్ ఏమీ రాలా. ఆ స్టాక్ 84 రూపీస్ దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ మనీ అవసరమయ్యి స్టాక్ని సెల్ చేసి 84 రూపీస్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను యూఎస్డి బై చేద్దాం అనుకున్నాడు. ప్రెజెంట్ యూఎస్డి ఇన్నర్ వాల్యూ 87.5 రూపీస్. బట్ ఈ ఇన్వెస్టర్ దగ్గర 84 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఆ 84 రూపీస్కి $0.95 మాత్రమే వస్తున్నాయి. ఇలా యూఎస్డికి ఎగనెస్ట్గా ఇన్నర్ డిప్రిషియేట్ అవుతుంటే ఎఫ్ఐఎస్ అంత రిస్క్ చేసి డిమాండ్ ఉందని ఇండియన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసిన రూపీ డిప్రిషియేట్ అవుతుంటే వాళ్ళకి లాసే వస్తుంది కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు. ఇది ఒక రీజన్. రీసెంట్గా ఇండియన్ మార్కెట్స్ పడినంత గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ అవ్వాల.
ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్లో సెల్ చేస్తున్నారు. ఎప్పుడైతే యూఎస్డీకి ఎగనిస్ట్గా స్ట్రాంగ్ అవుతుందో ఆర్ అక్కడే కన్సాలిడేట్ అవుతుందో అప్పుడు ఇండియన్ ఈక్విటీస్లో ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోగా వచ్చే అవకాశం ఉంది. ఈ వీక్ ఈవెంట్స్ చూసుకుంటే February 12 యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. అండ్ మెయిన్గా పిఎం మోడీ February 12 to 13లో యూఎస్కి వెళ్తున్నారు, ట్రంప్ని మీట్ అవుతున్నారు. ఇవి ఈ వీక్ మెయిన్ ఈవెంట్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.